ములుగు జిల్లాలో ఓ ఘరానా మోసం బయటపడింది. బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం కనిపించకుండా పోయింది. దాదాపు 1.5 కోటి విలువైన గోల్డ్ మాయమైంది. వార్షిక ఆడిట్లో విషయం బయటపడింది. ములుగు జిల్లా మంగపేట మండలంలోని రాజుపేట కెనరా బ్యాంక్ బ్రాంచ్లో ఆడిట్ అధికారులు వార్షిక ఆడిట్ నిర్వహించారు. ఈ క్రమంలో బంగారం రుణాల్లో మోసాలను గుర్తించి బ్యాంక్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. బ్యాంక్ పరిధిలోని గ్రామాలకు సంబంధించిన రైతులు, వ్యాపారులు తమ అవసరాల నిమిత్తం బ్యాంకులో బంగారం తనఖా పెట్టుకుని రుణాలు తీసుకున్నారు. ఇలా బ్యాంకులో వివిధ వ్యక్తుల నుంచి సుమారు 2 కిలోలకు పైగా బంగారం బ్యాంకులో తనఖా పెట్టారు. మరోవైపు బ్యాంక్ అప్రైజర్ ప్రశాంత్ బంగారంతో పారిపోయినట్లు బ్యాంక్ అధికారులు గుర్తించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రతినిధి వేణు జాయిన్ అవుతున్నారు వరంగల్ నుంచి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వేణు, ఎన్ని రోజులు అయిపోయింది పారిపోయి? దీనికి సంబంధించి ఎందుకు ఇప్పటి వరకు ఆడిట్ వరకు బయటకు ఎందుకు విషయం రాలేదు? చక్రి, ఎవరైనా కూడా ఆ గోల్డ్ లోన్ తీసుకున్నప్పుడు వారికి సంబంధించిన బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకుంటారు. అది దానికి సంబంధించి మళ్ళీ ఆ ఖాతాదారులు ఎవరైతే రుణం తీసుకుంటారో వాళ్ళు మళ్ళీ తిరిగి పేమెంట్, ఇంట్రెస్ట్ సహా పేమెంట్ చేసినప్పుడే మళ్ళీ దాన్ని అప్రైజరు అదే విధంగా బ్యాంక్ సంబంధించిన అధికారుల సమక్షంలో వాళ్లకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇదంతా కూడా బ్యాంక్ ఖాతాదారులు పూర్తి పేమెంట్ చేసినప్పుడే మళ్ళీ దాచిన బంగారాన్ని లాకర్ నుంచి తీయాల్సి వస్తుంది. అప్పటి వరకు కూడా అందులో ఏం జరుగుతుందనే విషయం కూడా ఎవరికి తెలియదు. అయితే ఆడిటింగ్ అంటే సంవత్సరానికి ఒకసారి జరిగే ఆడిటింగ్ సమయం లోపల రికార్డ్స్ ఏదైతే బ్యాంకు గోల్డ్ తాకట్టు పెట్టుకుని రుణాలు ఇచ్చిందో దానికి సంబంధించిన లెక్కలు చూసే క్రమం లోపల అక్కడున్నటువంటి స్టాకుకు అదేవిధంగా రిజిస్టర్ లో లోన్స్ ఇచ్చిన అమౌంట్ కూడా పొంతం లేకుండా పోవడంతో ఆ లాకర్ లో ఉన్నటువంటి కంప్లీట్ బంగారాన్ని కూడా లెక్క చేయాలంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. దీంతో అప్రైజర్ ను ఆ ప్రశాంత్ ను పిలిస్తే తన లేదని తెలిసింది. తన భార్య పిల్లలతో కూడా దాదాపు ఆయన 20వ తేదీ నుంచే కనబడకుండా పోయాడంటూ కూడా గ్రామస్తులు చెప్తున్నారు. అయితే అప్పటికే బ్యాంక్ అధికారులకు కూడా అనుమానం వచ్చింది. అసలు ఏం జరిగిందని తెలుసుకునే లోపే లాకర్ లో దాదాపుగా 1,40,00,000 పైగా బంగారం విలువ చేసే బంగారం కూడా మాయమైనట్లుగా తెలిసింది. ఇప్పుడు అప్రైజర్ కి సంబంధించి అంటే ఇప్పుడు బ్యాంక్ లో బంగారం తనఖా పెట్టేటప్పుడు ఒక పర్టికులర్ ప్రొసీజర్ ఉంటుంది. దాని లాకర్ లో పెట్టే వరకు లాకర్ కి కీ వేసి కీ ఎవరెవరి దగ్గర ఉండాలి, ఎవరు మానిటర్ చేయాలనే దానికి సంబంధించి కూడా ఒక పర్టికులర్ ప్రొసీజర్ ఉంటుంది. ఈ ప్రొసీజర్ ఫాలో కాలేదా? ఆ వ్యక్తి దగ్గరే ఎందుకు ఉండింది? అవును, అంటే 2 కీస్ ఉంటాయి. మాస్టర్ కీ అనే మేనేజర్ దగ్గర ఉంటుంది, తర్వాత దాని సబ్సిడరీ కీ అనేది బ్యాంక్ లో ఉంటుంది. ఎవరైనా అప్రైజర్ వచ్చినప్పుడు, ఎవరైనా బ్యాంకు లోన్ కోసం వచ్చినప్పుడు, బంగారం తనఖా పెట్టడానికి వచ్చినప్పుడు ఆ సెకండ్ కి ఉపయోగిస్తారు. బ్యాంక్ మేనేజర్ దగ్గర మాస్టర్ కి ఉంటుంది. కానీ ఈ గ్రామీణ స్థాయి బ్యాంకులో ఏం జరుగుతుందంటే ఈ అప్రైజర్లు ఎవరైతే గోల్డ్ వ్యాపారం చేస్తూ కొంత మేనేజర్ కు దగ్గర అవుతారో వారే దీంట్లో కొంత మధ్యవర్తులుగా ఉంటారు. బంగారం తాకట్టు పెట్టి లోన్లు ఇప్పించే విషయం లోపల వీళ్ళు మధ్యవర్తులుగా ఉంటూ బ్యాంకు మేనేజర్లకి కొంత కమిషన్లు ఆశ చూపి స్వయంగా ఆ లాక్ ఏదైతే మాస్టర్ కీ ఉంటుందో అది కూడా వాళ్ళ వద్దకే ఉంచుకోవడం కొంత రూరల్ ఏరియా లోపల అక్కడక్కడ కనిపిస్తుంది. సేమ్ అదే విధంగా మంగపేట అనేది ఒక మారుమూల అడవి ప్రాంతం కాబట్టి అక్కడ కూడా అంత చనువుతో ఉండడంతో ఆ అప్రైజర్ కూడా కీ అప్పగించినట్టుగా ప్రస్తుతం తెలుస్తుంది. సో అందుకే తాను ఏదైతే బంగారాన్ని తను వెరిఫై చేస్తారో దాన్ని పూర్తిగా చూసిన తర్వాత దానికి సంబంధించిన ఎంత దానికి బరువు అనే తూకం దానిపై ఇప్పుడు దాని ట్యాగ్ తర్వాత బ్యాంకు మేనేజరే వెళ్ళి దాన్ని లాకర్ పెట్టాల్సి. కానీ బ్యాంకు లాకర్ లోకి ఎప్పుడైతే ఈ అప్రైజర్లను వెళ్లే విధంగా అంత చనువుగా ఉంటున్నారో అప్పుడే వీళ్ళు ఇలాంటి వాటికి మేనేజర్ మిస్టేక్ కూడా కనబడుతుంది. ఇక్కడ ఇంకొక విషయం, ఇప్పుడు బంగారంతో అతను పారిపోయాడు. ఇప్పుడు బంగారానికి సంబంధించి ఎవరైతే తనఖా పెట్టుకున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు దాదాపు 1 కోటికి పైగా విలువైనటువంటి బంగారంతో వెళ్ళిపోయాడంటే పరిస్థితి చాలా దారుణం. అక్కడ చాలామంది దిగువ మధ్య తరగతి పేదవాళ్ళు తీసుకొచ్చి అక్కడ బంగారం తనఖా పెట్టి ఇది ఒకటే కాదు, వాళ్ళకి ఆ బంగారం మీద చాలా సెంటిమెంట్ ఉంటుంది. ఇప్పుడు అది పోయింది, అది ఇప్పుడు ఎక్కడ కరిగించాడో, ఎక్కడ అమ్మేశాడో, అతని దగ్గర ఉందో లేదో, దొరికినా అది రికవర్ అవుతుందో లేదో తెలియనటువంటి పరిస్థితి. ఏం చేయబోతున్నారు? అంటే దాదాపు 150 నుంచి 175 మంది బాధితులున్నట్టుగా తెలుస్తుంది. అంటే వాళ్ళందరికి సంబంధించిన బంగారం ఇప్పుడు అక్కడ అదృశ్యమైంది. అంటే ఇదంతా కూడా అప్రైజరే మాయం చేసినట్టు. అయితే అప్రైజర్ ఒక్కన వల్లే కాదు, దీనిలో బ్యాంకు మేనేజర్ వాటా తన హస్తం కూడా ఉండొచ్చు అనుమానం పోలీసులు కూడా చెప్తున్నారు. కానీ ఇది ఎంక్వైరీ లో ఏం జరిగిందనేది కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క అప్రైజర్ ఎవరైతే ప్రశాంత్ అనే వ్యక్తి ఉన్నాడో తాను కూడా 2 సంవత్సరాలు కూడా కాలేదు తన గ్రామానికి వలస వచ్చి అక్కడే ఒక నూతనంగా ఇల్లు కొనుక్కొని
అందరి దగ్గర అప్పులు తీసుకొని ప్రజల్ని నమ్మించాడు, మేనేజర్ కూడా నమ్మించాడు అనేటువంటిది ఇప్పుడు అక్కడ బయటకు వస్తున్న విషయం. కానీ అంత స్థాయి లోపల అంత విలువైనటువంటి బంగారం తీసుకెళ్లడం లోపల బ్యాంక్ అధికారుల ప్రమేయం లేదనేది కూడా కొంత ప్రశ్నించాల్సిన విషయం. కానీ పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి తన మొబైల్ నెంబర్ ట్రాక్ చేసే పనిలో కూడా ఉన్నారు. కానీ ఒకవేళ ప్రశాంత్ దొరికినా కూడా అంత స్థాయి బంగారాన్ని తను, ఎందుకంటే తను కూడా గోల్డ్ స్మిత్, తను బంగారం వ్యాపారం చేస్తారు కాబట్టి ఎప్పుడు తను మిడతల వారిగా దోచుకెళ్ళినా కూడా దాన్ని ఎవరికొరకు అమ్మేసి ఉంటాడు, దాన్ని కరిగించి ఆర్నమెంట్ చేసి ఉంటాడు. సో ఆ విధంగా దాన్ని రికవర్ చేసేది సాధ్యం కాదు. కానీ బ్యాంకు మేనేజర్ మాత్రం వెంటనే ఈ యొక్క బాధితులు ఎవరైతే అందరూ బ్యాంకు వెళ్ళిన తర్వాత దానికి సంబంధించి, అంటే వాళ్ళు బ్యాంకులో తనఖా పెట్టిన బంగారానికి సమానమైన విలువతో కూడిన అమౌంట్ ను మీ అకౌంట్లలో వేస్తానంటూ ఆయన చెప్పడంతో కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే దొంగతనం జరిగితే రికవరీ కావాలి, పోలీసులు ఎంక్వైరీ పూర్తి అవ్వాలి, అప్పటి వరకు ఆగాలి. కానీ బ్యాంక్ మేనేజర్ స్వయంగా మీ బంగారం ఎంత విలువ అవుతుందో ఆ విలువకు కూడినటువంటి డబ్బులు జమ చేస్తానని చెప్పడం కూడా కొంత మేనేజర్ యొక్క పాత్ర ఏమైనా ఉందా అని అనుమానాలు ఉన్నాయి. కానీ దీన్ని అఫీషియల్ గా పోలీసులు విచారణ చేసి దర్యాప్తు పూర్తయిన తర్వాత చెప్పే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ఇట్లా రూరల్ ఏరియా లోపల బ్యాంకు నమ్ముకొని తనఖా పెట్టినటువంటి ఏదైతే కస్టమర్స్ ఉన్నారో ఇట్లాంటివి జరిగితే మాత్రం పూర్తిగా ఆ బ్యాంకుల మీద కూడా నమ్మకం లేకుండా ప్రస్తుతం చేస్తున్న పరిస్థితులే ఉన్నాయి. చెప్పి ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు.